పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తువ ప్రవ్యాహృత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండ చిట్ట చివరి పట్టాభిషేక సర్గలో ఫలశ్రుతిలో చెప్పబడింది. మనందరికీ కూడా బలము పరమాత్మే. ప్రహ్లాదుడు ఇదే మాట అంటాడు, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వండట్టి విభుండు బలమసురేంద్ర అని అంటాడు. నాన్నగారు, నీకు నాకు బ్రహ్మగారికి అందరికీ కూడా బలం ఆయనే కదా అని అంటాడు ప్రహ్లాదుడు. అందుకోసమని పరమాత్మ దైత్యులకి అందరికీ కూడా రజోగుణం తమోగుణం రూపంలో ఉంటాడు, దేవతలందరికీ సత్వగుణం బలంలో ఉంటాడు. మనం మనుషులం కాబట్టి మనకి మూడు ఉంటాయి, సత్వరజస్ తమో గుణములు. కాకపోతే ఏ గుణము ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మనం అందరము పరమాత్మని చేరాలి అనుకుంటే మనందరిలోనూ ఆ సత్వగుణం బాగా పెరగాలి. కాబట్టి మనం అందరము కూడా నిత్యము బలం విష్ణోః ప్రవర్ధతాం అని స్మరణ చేసుకోవాలి. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.